జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీమద్దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో సుఖదేవులు జనక మహారాజుని, మీరు సంసారంలో ఉన్నారు, డాంబికంగా మాట్లాడుతున్నారు, మీరు విదేహులు, జీవన్ముక్తులు అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు, ఎవరిని నమ్మించవద్దు అంటూ ఆయన చెప్పటం. ఆ సందర్భంగా జనక మహారాజు, నాయనా, పుట్టిన ప్రతి వారికి కూడా ఏదో ఒక వస్తువుతో సంగమం ఉంటుంది. ఎంత చెట్టుగా అంత గాలి. నువ్వు అరణ్యానికి వెళ్ళినా అక్కడ కూడా నీవు నీ కౌపీనము, నీ ఆహారం కోసము కూడా ఈ పంచభూతాలతోటి కూడా సంగత్వము కలిగే ఉంటావు కదా. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో వెంటనే సుఖదేవుని మనసుని కమ్ముకున్న అంధకారం పటాపంచలేకపోగా ఆనందంతో ఉన్నటువంటి సుఖదేవుని చూస్తూ, ఓ సుఖదేవ, మనందరికీ కూడా భోజనం గురించిన చింత తప్పకుండా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా అది అలాగే ఉంటుంది. నీకు నీ దండము, మృగచర్మము ఏ విధంగా ప్రియమై ఉన్నదో అదేవిధంగా నాకు నా రాజ్యము, నా ప్రజలు అత్యంత ప్రియులు. ఈ విధంగా ఇద్దరము సమానమైన వారమే కదా. కాకపోతే నీకు ప్రియమైనది వేరు, నాకు ప్రియమైనది వేరు. అంతేకాదు, నీవు సమస్తాన్ని వదిలిపెట్టి ఏకాంతంగా ఉండాలని దూరంగా వెళ్ళిపోయావనుకో, నీ మనసు అధికంగా చింతిస్తుంది. ఎప్పుడైనా నీ తండ్రి గారు, నీ పరిసరాలు, నీ స్నేహితులు గుర్తొచ్చినా కూడా నీ మనసు వాటి గురించి తపన చెందుతుంది. అంతకంటే అందరిలో ఉండి మనస్సును ఏకాంతంగా చేసుకుంటే అది చాలా తృప్తిగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. ఈ కారణంగానే నా మనసుకి భయం కానీ సందేహం కానీ ఎప్పుడూ నా మనసులో పొడసోపదు. నేను అందరికీ అన్నీ సమకూర్చాను అన్న తృప్తితో ఉంటాను, ఆనందంగా ఉంటాను. మనసులో ఎలాంటి సంకల్పాలు ఉండవు. కాకపోతే ఏదైనా నా విషయం నా వరకు వస్తే నేను స్వీకరించటము, నా దగ్గరికి వచ్చిన సమస్యని తృప్తికరంగా పరిష్కరించటము, తర్వాతి కాలంలో నా మనసు పూర్తిగా ఆ భగవంతునిపై లగ్నం చేయటము, బాహ్యంగా ఎన్ని పనులు చేస్తున్నా మనసు మాత్రము ఆ దేవదేవుని సన్నిధానంలోనే ఉంచుకోవటము నేను అభ్యాసం చేసినటువంటి విద్య. ఈ కారణంగానే నా దేహము, నా చిత్తము నీకు అలా కనిపిస్తున్నా నా మనస్సు మాత్రం సదా శివపాదాల యందే ఉంటుంది. పరమ పవిత్రమైన ఆ మంగళస్వరూపాన్ని ధ్యానం చేస్తూనే ఉంటుంది. ఇంకా నా మనసులో చింత ఎలా వస్తుంది? ఓ మునీంద్ర, సుఖంగా భోజనం చేస్తాను, ప్రశాంతంగా నిద్రపోతాను. నా మనసుకి ఎలాంటి కలవరములు లేవు. ఇంకా నా మనసులో అలజడులు ఎలా ఉంటాయి? అన్ని కార్యాలని తృప్తికరంగా చేస్తూ, దేనికి బంధింపబడకుండా, దేనితోనూ నేను అనుబంధాన్ని పెంచుకోకుండా నిమిత్త మాత్రంగా తృప్తిగా ఉన్నాను. ఈ కారణంగానే జీవన్ముక్తుణ్ణి అయ్యాను అని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఈ రాజ్యం ఉంది, కానీ రాజ్యం మీద నాకు మమకారం లేదు. నాకు భార్య, బిడ్డలు అందరూ ఉన్నారు, అందరినీ నేను చూస్తున్నాను, కానీ నా మీద వారి మీద నాకు వ్యామోహము లేదు. నా మనసులో నిర్వికారత్వము, సదా బాహ్యమైన రాజ్యము ఎంత నాకు అవసరమో, నా భార్య, బిడ్డలు, బంధుత్వం కూడా అంతే అవసరము. తత్వమసి, అందరిలో నేను ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు, అంతా పరమాత్మ స్వరూపము. ఇంకా భేదభావము కానీ కష్టసుఖాలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? నీవు చాలా చురుకైన పిల్లవాడివి. నీవు ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు. ఇవన్నీ అన్నిట్లోనూ నేను మునిగి ఉన్నాను అని నీవు అనుకుంటున్నావే, ముందు ఆ విషయం నుంచి బయటికి రా. సత్యానికి ఈ దేహము నాది అనుటే బంధం. నిజానికి ఈ దేహము నాదా కాదు కదా. ఈ గృహము, ఈ ధనము, ఈ రాజ్యము, ఈ మమతానురాగాలు ఇవన్నీ కలిగి ఉండట
నిస్సందేహంగా బంధంగా ఉంటుంది. నిజానికి ఈ బంధాలన్నీ శరీరమందు కానీ గృహమందు కానీ ఉన్నాయా? అన్నీ కూడా మనఃకల్పితము. సంకల్ప మాత్రమ చేతనే మన మనసులో ఈ భావాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. నీవు ఏ క్షణమైతే సంకల్ప రహితుడు అవుతావో తక్షణమే నీవు నిర్మలమైన మనసుతో ఉండగలుగుతావు. ఓ మునీంద్ర, మా గురువుగారి ద్వారా నేను పొందిన జ్ఞానంతో నేను నిర్వికల్పుణ్ణే ఉన్నాను. నీవు కూడా ఎప్పుడైతే చక్కగా ఆలోచించావో నిజానిజాలు నీకు తేటతెల్లమవుతాయి. నీ మనసు స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. ఓ వ్యాసనందన, ఈ కారణంగానే నేను ఎప్పుడూ కూడా నేను ఏ ఒక్క విషయంలోనూ మునిగి లేను, అంటి లేను, వాటి వ్యామోహంలో పడి లేను. ఆ కారణంగానే మనస్సు ఎప్పుడూ సర్వదా ఆనందంగా ఉంటే మన మొహము, మన కళ్ళు తేజవంతంగా ప్రశాంతంగా ఉంటాయి. పెదవులపై చిరునవ్వు లాసించేస్తూ పసిపిల్లవాడి మాదిరి నిర్మలత్వంగా ఉంటుంది. ఎక్కడ కల్మషత్వం అనేటువంటిది రాదు. ఈ అద్భుతమైనటువంటి ఆనందంలో పరమాత్మ స్వరూపం ఉంటుంది. ఓ మునీంద్ర అంటూ జనక మహారాజు మహదానందంగా చెబుతున్నారండి. ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోతోంది. కళ్ళు దైవాన్ని చూస్తున్నాయి. మనస్సు ఏకాగ్రతతో సరాసరి ఆ దేవదేవుని సన్నిధానంలో తాదాత్మ్యం చెందుతూ ఉంది. అటువంటి జనక మహారాజును చూసినటువంటి సుఖదేవులు మహదానందపడిపోయారు. తరగని పెన్నిది దొరికినంత సంతోషపడిపోయారు. ఆ వెంటనే సుఖదేవులు, నా మనస్సును ఆవరించుకుని ఉన్నటువంటి గాఢాంధకారము పటాపంచులైపోయింది. నా మనసులో ఇప్పుడు ఎలాంటి తాపము లేదు. ఓ జనక మహారాజా, నేను మీ దయ వల్ల ప్రశాంత చిత్తుడనయ్యాను. ఆశ్రమముల మధ్య తేడా కూడా నాకు అవగతమైంది. ఇక్కడ ఆశ్రమాలలో అంటే ఏ ఆశ్రమంలో ఉన్నాను అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైనది మనసు, అంతఃకరణ శుద్ధి. ఆ విషయం నాకు చాలా స్పష్టంగా తెలిసింది. నా మనసు ఇప్పుడు స్థిరమైన, దృఢమైన, శాశ్వతమైన నమ్మకంతో ఉంది. ఇప్పుడు నేను నిజంగా సమస్తాన్ని జయించాను అన్న భావనలో ఉన్నాను. ఇక నాకు గృహస్థాశ్రమైన ఏమి, బ్రహ్మచర్యమైన ఏమి, సన్యాసినైతేనేమి, నేను నిర్మలంగా మా తండ్రి గారు చెప్పినట్టు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆయనని ఆనందపరిచి నేను నిర్మల మనస్కుడనై ఆ దేవదేవుని యందే నా చిత్తాన్ని నిలుపుకుంటాను. మహానుభావ, పరమ పవిత్రము, పరమ అగాధము అయినటువంటి ఆణిముత్యము, అమృత తుల్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించారు. ఇంకా ఎప్పటికీ కూడా నా మనసుకి మోహం అంటదు. వికల మనస్కుడనై వచ్చిన నేను పూర్ణ ప్రశాంత చిత్తుడనైనాను. ఈ మహదానంద సమయంలో మీ పాదాలకి నేను నమస్కరించుకుంటూ మీ వద్ద సహృదయంతో సెలవు తీసుకుని నా తండ్రి వద్దకు వెడతాను. నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ ఆ జనక మహారాజుకి వందనం అర్పించి మహదానందభరితుడై, నిర్వికారుడై, నిమిత్తమాత్రుడై, నిశ్చల మనస్కుడై పరమానందముతో ఆ ఆనందదేవుని యొక్క సాన్నిధ్యంలో మనసుని నిలుపుకుంటూ సుఖదేవులు వ్యాస మహర్షి వద్దకు వెళ్ళారు. తమ ఆచార్యులైనటువంటి సూత మహర్షి సుఖదేవుడిది జనక మహారాజు యొక్క సంభాషణ చెబుతూ ఉంటే మునీంద్రులందరూ కూడా, సౌనకాది మునులందరూ కూడా మహదానందంగా తన్మయత్వం చెందుతూ వింటున్నారండి. ఆనందభావంలో తన్మయత్వం చెందుతూ ఆ తర్వాత సుఖదేవులు ఏం చేశారు అని అడిగారు. అందుకుగాను సూతులు ఈ విధంగా చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళినటువంటి సుఖదేవులు సకల శాస్త్రాలని పూర్తిగా అధ్యయనం చేశారు. తండ్రి కోరిక ప్రకారం యోగుల మార్గంలో సంచరిస్తూ పీవరి అనే కన్యను పత్నిగా చేసుకున్నారు. వారికి కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవశ్రుతుడు
అనే 4 కుమారులు, కీర్తి అనే ఒక కుమార్తె కూడా జన్మించారు. ఆ తర్వాత ఆయన కీర్తిని విభ్రాజ కుమారుడు మహాధీతుడు ఆనూహునితో వివాహం జరిపించి, ఆ తర్వాత తన జ్ఞాన సంపదను తన బిడ్డలకి కూడా ఉపదేశించి తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించుకొని భార్యని బిడ్డలకు అప్పగించి ఆయన నిర్మల మనస్కులై బదరిక ఆశ్రమానికి వెళ్ళిపోయారు. సుఖదేవుని కుమారి కీర్తి యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మదత్తుడు కూడా సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపద పొంది ఉన్నాడు. ఆ కుర్రవాడు కూడా యోగ మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నారదుని కృప వలన సుఖదేవులు ముక్తినసుకు జ్ఞానానికి అర్హుడయ్యారు. తండ్రి యొక్క వ్యాసిని వదిలిపెట్టి సుఖదేవులు కైలాస పర్వతమందు రమ్యమగు శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ చెలించని మనసుతో సమాధి అందున్నాడు. ఆయన ఎంత గొప్ప సమాధి స్థితికి వెళ్ళాడంటే ఆయన ఆసనము శిఖరం నుండి పైకి లేచిందట. గొప్ప తేజస్సు సూర్యుడు వెలిగినట్లుగా ఆకాశంలో ఆయన వెలుగుతూ వెళ్ళాడట. సుఖదేవులు పైకి ఎగిసినప్పుడు ఆ పర్వత శిఖరము ఆయన తపశక్తికి 2గా పగిలిపోయిందిట. వాయువు వల్లే తీవ్ర వేగంతో ఆకాశంలో సంచరిస్తున్నట్ట. అనేక ఉత్పాతాలు కూడా కలిగాయట ఆ భయంకరమైనటువంటి తపశ్శక్తికి. ఋషిగణాలు వాటిని స్తుతింపనారంభించారట. అప్పుడు సుఖదేవుడు తాను తేజస్వి అయినందున ఆకాశం నందు ఒక 2వ సూర్యుని వలె దేదీప్యమానంగా వెలుగుతో ప్రకాశిస్తూ కనిపించాడట వాళ్ళందరికీ. అక్కడి ఋషిగణమంతా కూడా ఈ ఉత్పాతాలు కావు, వ్యాసనందరునైన సుఖదేవుని యొక్క తపోనిష్ట అని అర్థం చేసుకున్నారట. అయితే ఇదంతా వింటున్న మునీంద్రులు మరి వ్యాస భగవానులు ఏం చేశారు అని అడిగారు. అప్పుడు సూత్రి ఈ విధంగా చెబుతున్నారు. ఇదంతా గమనించినటువంటి వ్యాస భగవానులు తన ఎదురుగా తన దగ్గరగా ఉండాలి అనుకున్న పుత్రుడు ఈ విధంగా వెళ్ళిపోతున్నాడే అని ఆయన ఓ కుమారా ఓ కుమారా అంటూ శబ్దం చేస్తూ చాలా శోకించడం మొదలుపెట్టాడు. ఆయన శోకం అంతు లేకుండా ఉంది. వ్యాసుని యొక్క శోకము సుఖదేవుని కలిచివేసింది. ఆయన విలాపాన్ని భరించలేని సుఖదేవులు, తండ్రి గారు ఎందుకు మీరు ఇంతగా విలపిస్తున్నారు? వ్యష్టి శరీరమందు ఉన్నాను, ఇప్పుడు సమిష్టి ఎందుకు కలిసి ఆకాశాన్ని చేరాను. ఇంతవరకు నేను నీ పుత్రుడైన సుఖదేవుడిగా మాత్రం ఉన్నాను, ఇప్పుడు సమస్తము వ్యాపించి ఉన్నాను. ఇంకా మీరు చింతించడానికి అవకాశమే లేదు కదా. అలా చెప్పినప్పటికీ కూడా వ్యాసుని విలాపం ఆగిపోలేదు. నాయనా పుత్రా, నిన్ను వదిలి నేను ఉండలేను నాయనా, నీకోసమే ఎంతో తపస్సు చేసుకున్నాను అంటూ ఆయన చాలా వ్యాకులు పడుతున్నాడు. ఆయన బాధ తట్టుకోలేనంత దీనంగా ఉంది. అది చూసిన భగవంతుడకు శంకరులు, వ్యాస నీవు శోకించవద్దు. నీ పుత్రుడకు సుఖదేవుడు యోగశాస్త్రం నందు గొప్ప పండితుడు. అకృతాత్మలు ఎప్పుడు నువ్వు పొందలేని ఉత్తమ గతి పొందినటువంటి ఉత్తమోత్తముడు నీ తనయుడు. అతని విషయంలో నీవు చింతించవలదు. అయినా అట్టి యోగ్యుడైన పుత్రుని పొందిన నీ కీర్తి కూడా ఎంతో విస్తృతమవుతుంది. అలా పలుకుతున్నటువంటి భగవానుడు శంకరుని చూసి వ్యాసుడు, దేవేశ నేనేమి చేయుదును? వివసుడనైతిని, పుత్రుని చూచి తృప్తి పొందని నా నేత్రాలు ఎప్పుడూ కూడా అతనిని దర్శించడానికి తహతహలాడుతున్నాయి. ఇప్పుడు నా గతి ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ మహాదేవులు, ఓ మునివర్య, నీవు తపస్సు చేయి. నీ తపస్సు వల్ల నీవు తలచినంత మాత్రమే ముగ్ధ మనోహరమైన నీ బిడ్డ యొక్క రూపము నీ ఎదురుకుండా సాక్షాత్కరిస్తుంది. నీవు పొందాలి అనుకున్న సమస్త ఆనందాన్ని నీవు పొందగలుగుతావు. ఆ విధంగా తపస్సు చేసి ఆ శక్తిని పొంది నీ మనసుని ప్రశాంతత చేసుకో అంటూ భగవానుడు చెప్పి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత శంకరులు చెప్పినట్టుగానే వ్యాసుడు తపస్సు చేసి తలుచుకున్నప్పుడల్లా సుఖదేవులు కనిపించేటువంటి గొప్ప వరాన్ని సంపాదించుకున్నారు. సుఖదేవుని చూస్తూ ఆనందంతో వ్యాస భగవానుడు తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా ఆనందంగా గడిపారు. ఈ విధంగా సుఖదేవులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మహదానందవర్తులయ్యారు.
వ్యాసదేవుని సంతోషపెట్టారు, మంచి జ్ఞానాన్ని పొందారు ఓ మహర్షులారా అంటూ సూతుడు సౌనకాది మహర్షులకి చెప్పడం జరిగింది. ఈ దేవీ భాగవతం యొక్క ఆధారంగా సుఖదేవులకి వివాహం అవటము, భార్య పిల్లలు ఉండటము, తర్వాత ఆయన నిర్వికారంగా నిర్మలంగా ఇంత సంసారంలో ఉన్నా కూడా ఎలాంటి సంగత్వము లేనటువంటి సన్యాసిగానే ఉండటము జరిగింది. ఆ కారణంగానే ఆయన ఎప్పుడు నిరంతర సన్యాసి, నిరంతర బ్రహ్మచారిగానే ఉన్నారు. భగవద్భక్తులారా, భగవానుడు ఎంతటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడో చూసారా? మనందరం కూడా మన మనసులో అంతటి గొప్ప జ్ఞానాన్ని నింపుకొని ఆనందంగా ఈ జీవన సాగరాన్ని ఈదుదాం, దాటుదాం, ఆనందంగా ఉందాం. ఇప్పటికి స్వస్తి. వచ్చే సంచికలో ఇంకా భగవాన్ ఏం చెప్తున్నారో విందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.